Jai Hind. This is Dharam and I welcome you all to Sampat Talks. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పేరు సెల్. ఈ టాపిక్ మనకి బయాలజీ సబ్జెక్ట్ అన్నమాట. ఈ టాపిక్ నుండి మనకి ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎగ్జామ్స్లో, అది ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, ఏ సింపుల్ ఎగ్జామ్ అయినా, వన్ డే ఎగ్జామ్ అయినా, మనకి సెల్ నుండి ఇంతవరకు యూపీఎస్సీలో కూడా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఓవరాల్గా చూస్తే సెల్ అనే చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి కాకుండా మనకి ఒక ఇండిపెండెంట్ పర్సన్ లా చూడాలన్నా మనకి సెల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సెల్కి తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మనకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి. So before constructing a house, we need a raw materials. So among the raw materials, one of the raw materials are bricks. So ఆ బ్రిక్స్ నుండి మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఒక ఇల్లు అనేది కడదాం అనమాట. సిమిలర్గా ఓ సెల్ నుండి మనం టిష్యూస్ క్రియేట్ చేస్తాం. టిష్యూస్ నుండి అంటే ఎట్లా, సెల్ ఉందా, సెల్ నుండి మనం టిష్యూస్ క్రియేట్ చేస్తాం. టిష్యూస్ నుండి మనం ఓ ఆర్గన్ క్రియేట్ చేస్తాం. ఆర్గన్స్ నుండి మనం ఓ బాడీని క్రియేట్ చేస్తాం. సో చూడాలంటే సెల్ అనేది మనకు ఓ యూనిట్ పార్ట్ అనమాట. సెల్ ఈజ్ ద యూనిట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు సెల్ ఒక యూనిట్ పార్ట్, కానీ ఇది ఎంత చిన్నది, దాన్ని మనం మైక్రోస్కోప్లో చూసుకుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. సో ద ఫస్ట్ పర్సన్ హూ డిస్కవర్డ్ ద సెల్ వాస్ ద ఫస్ట్ పర్సన్ to discover the cell was John Hook. జాన్ హుక్ అనే పర్సన్ మనకి ఫస్ట్ టైం సెల్ అనేది డిస్కవర్ చేశారు. బట్ ఇతను డిస్కవర్ చేసిన సెల్, దీస్ సెల్స్ వేర్ డెడ్ సెల్స్. సో ఫస్ట్ టైం లైవ్ సెల్స్ అంటే బతుకున్న సెల్స్ని డిస్కవర్ చేసింది యాంటోనీ వాన్. యాంటోనీ వాన్ అనే పర్సన్ మనకు లివింగ్ సెల్ని డిస్కవర్ చేశారు. జాన్ హుక్ అనే పర్సన్ మనకి డిస్కవర్ చేశారు డెడ్ సెల్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ ద సెల్స్ అండ్ యాంటోనీ వాన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిస్కవర్ ద లైవ్ సెల్స్. ఇప్పుడు సెల్స్ అనేది తెలుసుకున్న తర్వాత మనం ఇంకోటి ఏం తెలుసుకుందాం. సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఇది సెల్ అనుకోండి, సరేనా? ఈ సెల్లో ఇక్కడ మధ్యలో ఉన్నది న్యూక్లియస్. దీని తర్వాత ఇలాంటిది ఒక స్ట్రక్చర్ టైప్ ఉంటుంది. ఇది మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక్కడ మనకు పెద్ద వ్యాక్యూల్ టైప్ ఉంటుంది. దీన్ని మనం వ్యాక్యూల్ అంటాం. ఇక్కడ మనకి మైటోకాండ్రియా. ఈ సెల్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్ అనేది దీంట్లోనే మన జీన్స్ సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. దీని తర్వాత మనం ఇక్కడ చూస్తాము లైసోజోమ్. దీంతో పాటు ఇప్పుడు సెల్లో మనకి ఈ రిమైనింగ్ ఏరియా ఇక్కడ మనకి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి అన్నమాట. అలానే న్యూక్లియస్లో కూడా మనకి లిక్విడ్ అనేది ప్రెసెంట్ అవుతుంది. సో ద లిక్విడ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్రోటోప్లాస్మా. దిస్ ఈజ్ కంప్లీట్లీ అ లిక్విడ్ పార్ట్. ఈ లిక్విడ్ పార్ట్లో మనకి 80% అనేది water. The 80% part of the protoplasma is water. ఇప్పుడు ఈ ప్రోటోప్లాస్మాని 2 different parts డివైడ్ చేస్తాము. ఒకటి వచ్చేసరికి సైటోప్లాజ్మ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి న్యూక్లియోప్లాజ్మ్. ఇప్పుడు సైటోప్లాజ్మ్ అనేది మనకి ఈ ఏరియాలో ఉన్న పార్ట్, అంటే న్యూక్లియస్ బయట ఉన్న దాన్ని మనము సైటోప్లాజ్మ్ అంటాము.
న్యూక్లియోప్లాజ్మా అంటే ఈ సెల్లో ఉన్న పార్ట్ని, అంటే న్యూక్లియస్లో ప్రెసెంట్ ఉన్న పార్ట్ని మనం న్యూక్లియోప్లాజ్మా అంటాం. ఇప్పుడు సపోజ్ మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ సెల్ అనే పార్ట్లో ఇప్పుడు 1% రిడక్షన్ ఇన్ వాటర్, అంటే 1% వాటర్ తగ్గింది అనుకోండి మన బాడీలో, మనకి థర్స్ట్ అనేది తెలుస్తుంది. ద రిడక్షన్ ఇన్ ద 1% of the water in the cell makes us feel thirsty. If the reduction in water reaches 10%, the person will be dead. అంటే మన సెల్ నుండి 10% వాటర్ తగ్గిపోతే ఆ పర్సన్ని మనం డెడ్ అని డిక్లేర్ చేస్తాము. సో ప్రోటోప్లాజ్మా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి సపోజ్ ఇదో సెల్ వాల్ అనుకోండి, ఇదో సెల్ వాల్, ఇది సెల్ వాల్. ఈ సెల్ వాల్, దీన్ని బయట పార్ట్ని ఏమంటాం మనం? సెల్ వాల్. ఈ లోపల పార్ట్ని ఏమంటాం? సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు సెల్ వాల్ చూద్దాం మనం. సెల్ వాల్. సపోజ్ మనము హ్యూమన్స్ని తీసుకుందాం, ప్లాంట్స్ని తీసుకుందాం. ప్లాంట్స్ మనం బయట సర్ఫేస్ని చూసామనుకోండి, అది చాలా రఫ్ ఉంటాయి. అదే మనం మన ఇండివిజువల్ బాడీ పార్ట్ని చూస్తే బయట సర్ఫేస్ కొంచెం సాఫ్ట్ అనేది ఫీల్ అవుతుంది ప్లాంట్స్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు సపోజ్ ప్లాంట్లో సెల్ వాల్, ప్లాంట్ మన ఇక్కడ యానిమల్స్లో, యానిమల్స్ ఇక్కడ చూసామనుకోండి, ప్లాంట్లో మనకి సెల్ వాల్స్ ప్రెసెంట్ ఉంటాయి. యానిమల్స్లో సెల్ వాల్స్ అబ్సెంట్ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏదైనా మనకి బయట నుండి ఏదైనా డిజాస్టర్ జరగబోతుంది అనుకోండి, మనం యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ యానిమల్ మనం ఏం చేస్తాము? విల్ రన్ టు సేఫర్ ప్లేస్. But the problem with the plants are they can't move, so for them to protect themselves, they have the cell walls which are helpful for them to protect from the outside predators. So మనకి సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్స్లో ఉంటాయి, యానిమల్స్లో సెల్ వాల్ ఉండవు. దీని తర్వాత మనం సెల్ మెంబ్రెయిన్ చూద్దాం. సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మనం పిండిని కొంచెం అది సపోజ్ ఇప్పుడు మనం సెల్ మెంబ్రెయిన్ చూసామనుకోండి, సెల్ మెంబ్రెయిన్ ఒక ఫిల్టర్ టైప్ అనమాట. మనం తిన్న ఫుడ్ మనం మౌత్ నుండి స్టమక్ వెళ్తుంది, స్టమక్ నుండి డైజెస్ట్ అయిపోయి అది ప్రతి ఒక్క ఇండివిజువల్ సెల్ పార్ట్కి వెళ్తుంది. కానీ సెల్ పార్ట్ వెళ్ళిన తర్వాత ఇది సెల్ వాల్, ఈ సెల్ వాల్ నుండి క్రాస్ అయిపోయి ఇక్కడికి వెళ్ళాలి. ఇది మనకి సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ మనకి సెమీ పర్మియబుల్. దీని అర్థం ఏంది? ఇప్పుడు మనం తిన్నది లోపల నుండి బయటికి, బయటి నుండి లోపలికి వెళ్ళాలంటే సెల్ మెంబ్రెయిన్ త్రూనే వెళ్ళాలి. అంటే ఇది ఒక గేట్ లాగా అనమాట. దీస్ యాక్ట్స్ యాజ్ అ గేట్ టు సెల్. సెల్ మెంబ్రెయిన్ తర్వాత మనం ఇంకో పార్ట్ చూద్దాము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది, ఈ బాడీ అసలు బొక్కలు లేకపోతే, అంటే బోన్స్, ఇఫ్ వి డోంట్ హ్యావ్ బోన్స్, we can't even stand in a proper way. So the endoplasmic reticulum in the body, this is the endoplasmic reticulum. This acts as a skeletal part of the cell. ఇది ఎలా యాక్ట్ అవుతుంది? skeletal part of cell. ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మనకి ఏముంటాయి? 2 types of endoplasmic reticulum ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెకండ్ వచ్చేసరికి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇప్పుడు స్మూత్ ఎండోప్లాస్మిక్, రఫ్ ఎండోప్లాస్మిక్ లో డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ని సింథసైజ్ చేస్తుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం synthesizes carbohydrates and fats.
వేరస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సింథసైజెస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది మనకి ప్రోటీన్స్ ఇస్తుంది అన్నమాట. కానీ ప్రోటీన్స్ మనకి యాక్చువల్గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మనకి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఈ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్ బై రైబోజోమ్స్. ఇప్పుడు ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనం ఇంకా జూమ్ చేసామనుకోండి, సపోజ్ ఇది జూమ్ చేసిన తర్వాత ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈ పార్ట్ మనకి ఇక్కడ కొన్ని డాట్స్ లా ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం జూమ్ చేసినప్పుడు ఈ డాటెడ్ పార్ట్ని మనం రైబోజోమ్స్ అంటాం. ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి మనకి, ఇవి మనకి ప్రోటీన్స్ క్రియేట్ చేస్తాయి. సో మెయిన్ పార్ట్ మనకి రైబోజోమ్స్. ఇప్పుడు వచ్చేసరికి మైటోకాండ్రియా చూద్దాం మనం. మైటోకాండ్రియా మన బాడీ సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఎనర్జీ కోసం మన బాడీ మెయిన్ కాంపోనెంట్ ఏంటి? ఏటీపీ. అంటే ఏటీపీ అంటే అడోనసైన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీ అనేది మనకి బాడీ మైటోకాండ్రియా క్రియేట్ చేస్తుంది. దీంతో పాటు ఏటీపీ క్రియేట్ చేయడం వల్ల దీన్ని ఏమంటాం మనము? పవర్ హౌస్ అంటాం. సో మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అలాంగ్ విత్ దిస్ మైటోకాండ్రియా టు క్రియేట్ ఏటీపీ it goes under the Krebs cycle. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. జస్ట్ ప్రస్తుతానికి తెలుసుకోండి, మైటోకాండ్రియా మనం ఏమంటాం? ఏటీపీ. మైటోకాండ్రియా ఏం చేస్తుంది మనకి? ఏటీపీ ఇస్తుంది. ఏటీపీ అంటే మనకి ఇది ఎనర్జీ. అందుకే దీన్ని మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ అంటాం. ఈ ఏటీపీ క్రియేట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? క్రాబ్స్ సైకిల్ కావాలి. ఇక్కడ వచ్చేసి సెల్ వాల్. యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ ని కంపేర్ చేస్తే మనకి ప్లాంట్స్ తో సెల్ వాల్ ఉంటుంది. ఎందుకు? దిస్ హ్యాస్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ప్రిడేటర్స్. యానిమల్స్ కింద అది ప్రొటెక్ట్ అవ్వాలంటే అది దాని ప్లేస్ ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. సెల్ మెంబ్రేన్ వచ్చేసరికి ఇది ఒక సెమీ పర్మియబుల్, అంటే ఇది ఒక గేట్ లాగా యాడ్ చేస్తుంది అనమాట. తిన్న ఫుడ్ మన బాడీ సెల్ లోపల వెళ్ళాలంటే సెల్ మెంబ్రేన్ ద్వారా వెళ్ళాలి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకు స్కెలిటల్ పార్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటుంది? మన స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది? దీస్ సింథసైజెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, whereas రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సింథసైజెస్ రైబోసోమ్స్. దీని తర్వాత మనం మిగిలిన పార్ట్ ఏముందంటే గాల్గి బాడీ అని చెప్పుకోండి, గాల్గి బాడీ అని చెప్పుకోండి, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. ఇప్పుడు మనం సపోజ్ ప్రతి ఒక్క దగ్గర మనకు డిఫరెంట్ బాడీ పార్ట్స్కి డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి. డిఫరెంట్ టిష్యూస్, డిఫరెంట్ మజిల్స్. ఆ డిఫరెంట్ మజిల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ కావాలి. మన సెల్ ఏం చేస్తుంది? మన సెల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నెయిల్స్ కావాల్సిన ప్రోటీన్ డిఫరెంట్, మన హెయిర్స్ కావాల్సిన ప్రోటీన్స్ డిఫరెంట్. ఇది డిసైడ్ ఎవరు చేస్తుంది? డిసైడ్ చేసేది ఎవరు? గాల్జీ బాడీ. ఈ గాల్జీ బాడీ ఏం చేస్తుంది? ప్యాక్ చేస్తుంది. ప్యాక్స్ ద ప్రోటీన్స్. అండ్ ప్యాక్ చేయకుండా కాకుండా ఇది ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్స్. ఇక్కడ మనకి ఎనర్జీ ఎవరు ఇస్తున్నారు? మైటోకాండ్రియా. ప్రోటీన్స్ ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గాల్జీ బాడీ ఏం చేస్తుంది? మనకి ఇక్కడ ప్రోటీన్స్ ని ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మనకి ఎవ్రీ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ద బాడీ దగ్గర. దీని తర్వాత మనం చూద్దాం న్యూక్లియస్. ఇప్పుడు న్యూక్లియస్ చూసామనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ అలాంటిది, దీన్ని మనం బ్రెయిన్ అంటాం. ఈ పార్ట్ని మనం బ్రెయిన్ అంటాం. ఎందుకు బ్రెయిన్ అంటాం? ఇవన్నీ అసలు ఫంక్షన్స్ అయ్యేది దేని వల్ల? ఇవన్నీ ఫంక్షన్స్ అయ్యేది మన న్యూక్లియస్ వల్ల. న్యూక్లియస్ మన సెల్కి బాస్ లాంటిది. న్యూక్లియస్ ఎలా చెప్తే మిగతా పార్ట్స్ అన్ని అలా పనిచేస్తుంటాయి అన్నమాట. సో న్యూక్లియస్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద సెల్స్. న్యూక్లియస్ ఏమేమి ఉంటుంది మనకి? న్యూక్లియస్లో న్యూక్లియోప్లాస్ట్ అండ్ క్రోమోజోమ్స్. సో న్యూక్లియస్ కన్సిస్ట్స్ ఆఫ్ న్యూక్లియోప్లాస్ట్ అండ్ క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ మనకి ఏముంటుంది? డిఎన్ఏ.
ఈ డిఎన్ఏలో మనకి ఏం దొరుకుతుంది? జీన్స్. అసలు జీన్స్ ఏంది? జీన్స్ అనేది మన హెరిడేటరీ ప్రాపర్టీ అన్నమాట. అంటే మనం ఇలా ఉండడానికి కారణం మన జీన్స్ అన్నమాట. మన జీన్స్ ఎక్కడి నుండి వచ్చాయి? మన పేరెంట్స్ నుండి. మన పేరెంట్స్ ఎక్కడి నుండి వచ్చాయి జీన్స్? వాళ్ళ పేరెంట్స్ నుండి. సో జీన్స్ ఆర్ ద హెరిడేటరీ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇండివిజువల్. దీని తర్వాత మనం ఇంకోటి చూద్దాం, అదేంది? లైజోజోమ్. లైజోజోమ్ ఎందుకు ఏమో కానీ నాకు లైజోజోమ్స్ అంటే చాలా ఇష్టం. ఏమో, ఇప్పుడు సపోజ్ మనకి బాడీలో సెల్స్ ఉంటాయి. మన బాడీ ప్రతిసారి సెల్స్ క్రియేట్ చేస్తుంటాయి. సెల్స్ క్రియేట్ అయిన తర్వాత ఎందుకు క్రియేట్ చేస్తాయి? ఎందుకంటే కొన్ని సెల్స్ అక్కడ డెడ్ అయిపోతాయి. ఇక్కడ చూసాం కదా, జాన్ హుక్కి ఎలాంటి సెల్స్ దొరికింది? డెడ్ సెల్స్ దొరికాయి. అసలు బాడీలో డెడ్ సెల్స్ ఉన్నప్పుడు బయటికి ఎలా వెళ్తాయి? అక్కడ వర్క్ అయ్యేది లైజోజోమ్. లైజోజోమ్స్ ఏం చేస్తాయి? ఇది కిల్స్ ద డెడ్ సెల్. అందుకే దీన్ని మనం సూసైడ్ బ్యాగ్ అంటాం. సూసైడ్ బ్యాగ్. లైజోజోమ్ని మనం సూసైడ్ బ్యాగ్ అంటాం. ఎందుకంటాం? ఇది మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ని చంపేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అన్ ఆటమ్ బాంబ్ ఆఫ్ సెల్స్. ఆటమ్ బాంబ్ ఆఫ్ సెల్స్. ఇది మన లైజోజోమ్. ఇంకో పార్ట్ వచ్చేసరికి మన సెంట్రోజోమ్. సెంట్రోజోమ్. ఇప్పుడు మాట్లాడాం కదా, మనకి బాడీ ప్రతిసారి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ డివైడ్ ఎవరు చేస్తారు? ఆ డివైడ్ చేసే పార్ట్ ఎవరిది? సెంట్రోజోమ్. సెంట్రోజోమ్ ఇట్ డివైడ్స్ ద సెల్. సో ఏమేమి చూసుకున్నాం మనం? గాల్జీ బాడీ అయిపోయింది, న్యూక్లియస్ అయిపోయింది, లైజోజోమ్, సెంట్రోజోమ్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, సెల్ మెంబ్రేన్, సెల్ వాల్, మైటోకాండ్రియా. ఇంకా కొన్ని తెలుసుకోవాలి ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఇంకోటి, సెల్ అనేది అది వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో లివర్ అనే పార్ట్ని, లివర్ సపోజ్ లివర్ ఉందా, ఇప్పుడు మీరు లివర్ని కట్ చేసామనుకోండి, లివర్ కట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటుంది. ఎందుకు? దీంట్లో సెల్ డివిజన్ మ్యాక్సిమం ఉంటుంది. సెల్ డివిజన్స్ ఆర్ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం ఉన్నప్పుడు మినిమం దేంట్లో ఉంటుంది? మనం న్యూరాన్స్ చూద్దాం. న్యూరాన్స్ ఏం చేస్తాయి? అసలు న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూరాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బ్రెయిన్. సో న్యూరాన్స్ ఆర్ ద బ్రెయిన్ సెల్స్. ఇప్పుడు మరి వినే ఉంటారు కదా, మనం చాలాసార్లు చూస్తాం, మనం చాలా మంది డ్రైవింగ్ చేసిన ప్రతిసారి పోలీసులు పట్టుకున్నారు అనుకో, మనం ఏమంటాము? పోలీసులు పట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంది? మన దగ్గర హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ కోసం వాళ్ళు ఎందుకు ఎంత ఎంఫసైజ్ చేస్తారు? ఎంఫసైజ్ ఎందుకంటే, ఒకసారి మన బ్రెయిన్లో హిట్ అయిపోయామనుకోండి, మన సెల్స్ అక్కడ డెడ్ అయిపోతాయి. ఆ సెల్స్ డెడ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ డివైడ్ అవ్వవు. అది డివైడ్ కాకపోవడం వల్ల మనకి బ్రెయిన్ అనేది ప్రాపర్ ఫంక్షన్ చేయదు. అందుకే మనకి ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు? హెల్మెట్ వేసుకొని పోయి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో న్యూరాన్స్లో సెల్ డివిజన్స్ అవ్వవు, ఆర్ absent. మాక్సిమం సెల్ డివిజన్ ఎక్కడ అవుతుంది? మాక్సిమం సెల్ డివిజన్ లివర్లో అవుతుంది. ఇప్పుడు మీరు లివర్ని కట్ చేసుకుంటే లివర్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది. కానీ న్యూరాన్స్లో ఒకసారి యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ సెల్స్ చనిపోయాను అనుకోండి, మనం మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసుకోలేము. మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి వాక్యూల్. వాక్యూల్ అనేది మన సెల్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ పార్ట్ అనమాట. వాక్యూల్ ఇదే. అసలు వాక్యూల్ ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ మనం యాజ్ ఎ హ్యూమన్ మనకి ఫుడ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళాము, తెచ్చుకున్నాము, వచ్చాము, కుక్ చేసుకున్నాము, దాన్ని తిన్నాము. సేమ్ గోస్ విత్ ద యానిమల్. బట్ ద ప్రాబ్లమ్ విత్ ద ప్లాంట్స్ ఆర్ దే ఆర్ ఇమ్మూవబుల్. దే రిమైన్స్ అట్ దర్ పొజిషన్ ఆల్వేస్. సో ఇట్ ఈస్ నాట్ అంటే ప్లాంట్స్కి ఏంటంటే అవి ఫుడ్ కోసం గ్యాదర్ చేసుకోలేవు, అందుకే దే హ్యావ్ టు స్టోర్ దేర్ ఫుడ్. సో వాక్యూల్స్ హియర్ యాక్ట్స్ యాజ్ అ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. అది మనకి ప్లాంట్స్కి ఫుడ్ స్టోరేజ్ కోసం యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకోటి ప్లాస్టిడ్స్లో మళ్ళీ 3 డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి
క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ల్యూకోప్లాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి క్రోమోప్లాస్ట్. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుందంటే ప్లాంట్స్లో మనకి ఫుడ్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ మేక్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్, whereas leucoplast stores the food ఎక్కడ? లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ప్లాంట్స్ వాళ్ళ ఫుడ్ని లీవ్స్ అండ్ ఫ్రూట్స్లో స్టోర్ చేస్తుంది. ఇక క్రోమోప్లాస్ట్ ఏం చేస్తుందంటే క్రోమోప్లాస్ట్ గివ్స్ కలర్స్. ఓకేనా? ఏం చూస్తాం మనం? ప్లాస్టిడ్స్లో క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ అండ్ క్రోమోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది? మన ఫుడ్ అనేది సింథసైజ్ చేస్తుంది. ల్యూకోప్లాస్ట్ మనకి అదే ఫుడ్ని గ్యాదర్ చేస్తుంది. ఎక్కడ గ్యాదర్ చేస్తుంది? లీవ్స్ అండ్ ఫ్రూట్స్లో. వేరస్ క్రోమోప్లాస్ట్ గివ్స్ ద కలర్స్. అంటే మనకు టమాటా రెడ్ కలర్ ఎందుకు ఉంటుంది? రీజన్ క్రోమోప్లాస్ట్. లీవ్స్ మన గ్రీన్ ఎందుకు ఉంటుంది? రీజన్ క్రోమోప్లాస్ట్. కలర్ అనేది ప్రొవైడ్ చేసేది మనకి క్రోమోప్లాస్ట్. సో ఈరోజు మనం ఏం చూసుకున్నాము? సెల్ గురించి. సెల్ అనేది ఒక యూనిట్ పార్ట్. సెల్ నుండి టిష్యూస్ నుండి ఆర్గన్ నుండి ఒక బాడీ. ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ సెల్ వాస్ జాన్ హుక్, and John Hooke has discovered the dead cells, whereas Anthony Vaughan discovered the live cells. సెల్ లో చూస్తే మనకి సెల్ వాల్ మనకి బయట ప్రెడేటర్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. whereas సెల్ మెంబ్రేన్ హియర్ యాక్ట్ యాజ్ అ గేట్వే ఫర్ ద parts of the cell, whereas mitochondria acts as a powerhouse, nucleus acts as a brain section of the cell, and endoplasmic reticulum plays a vital role in the support as a skeleton, whereas lysosome acts as an atom bomb for the cells. It kills all the dead cells. And here the protoplasm is further divided into two parts, which are cytoplasm and nucleoplasm. The protoplasm is completely the liquid part which are present in the cell. So this 80% of the protoplasm is consists of water, and the cytoplasm is the liquid part present outside the nucleus, and the nucleoplasm is the liquid part which is present inside the nucleus. And coming to Golgi body, it acts as a packaging section and transports the proteins to the other parts of the body. And న్యూరాన్స్ అనేది ఇక్కడ మనకి సెల్ డివిజన్స్ జరగవు. లివర్లో మ్యాక్సిమం సెల్ డివిజన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. కీప్ వాచింగ్ సంపట్ టాక్స్.